గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రసీదు ఇవ్వనున్నారు అధికారులు. అయితే ఈ ప్రజాపాలన కోసం 3714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. మహిళలు పురుషుల కోసం వేర్వేరు క్యూ లైన్లను ఏర్పాటు చేయగా ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ను సిద్ధం చేశారు. ప్రజాపాలన పర్యవేక్షణకు ప్రతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా సిద్దిపేట ప్రతినిధి స్వామి మరింత తాజా అప్డేట్స్ ఇస్తారు. స్వామి చెప్పండి, ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? స్వామి మ్యూట్ తీసి మాట్లాడండి. స్వామి మీ వాయిస్ వినబడట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సిద్దిపేట జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఈ రోజు దరఖాస్తులు అయితే స్వీకరిస్తా ఉన్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా ఈ దరఖాస్తుల కొరకు అధికారులన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇండ్లు లేనటువంటి నిరుపేదలు, అలాగే పింఛన్లు, దానికి సంబంధించి 500 రూపాయల గ్యాస్ కనెక్షన్, ఇవన్నిటి కూడా ముఖ్యంగా ఇవే దరఖాస్తులు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గతంలో ఆసరా పింఛన్ లో భాగంగా కొంతమంది ఏదైతే బీడీ కార్మికులు కావచ్చు, మిగతా ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో లబ్ధి పొందినటువంటి వారు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకు రావాలన్న ఉద్దేశంతో కూడా దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా దరఖాస్తు ఏదైతే చదువు రానటువంటి వారికి కూడా ఇక్కడ ఒక కౌంటర్ పెట్టి వాళ్ళకి ఎట్లాంటి లబ్ధి కావాలి ఏదైనా అంశం కూడా అక్కడ క్షుణ్ణంగా ఫారాన్ని కూడా నింపి వాళ్ళకు ఏదైతే అవసరం ఉందో అది కూడా టిక్ చేసి కూడా దరఖాస్తు ఫారాన్ని కూడా వాళ్ళు అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఇంకొక 5-6 రోజుల వరకు కూడా కార్యక్రమం జరుగుతా ఉంది. ఏదైతే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఓకే స్వామి, మరి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు చాలా ఉత్సాహంగా, అంటే వాళ్ళకి లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు కావచ్చు, లేదా పింఛన్స్ కావచ్చు, ఈ గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, ఈ 6 గ్యారంటీల్లో భాగంగా ఉన్నటువంటి ప్రజలంతా దీనికి అర్హులమే అన్న ఆలోచనతో కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ రేషన్ కార్డు ప్రక్రియ కూడా తెల్ల కాగితం మీద మాకు రేషన్ కార్డు లేదు అంటూ రాసిస్తే కూడా ఆ దరఖాస్తును కూడా స్వీకరిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఓకే స్వామి, మరి దరఖాస్తుల స్వీకరణ అనంతరం రసీదు ఇచ్చేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఒక రసీదు ఇస్తున్నారా, దానితో పాటు ఇంకేమన్నా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఈ దరఖాస్తులో భాగంగా ముఖ్యంగా ఏ పాయింట్స్ అయితే 6 గ్యారంటీలో భాగంగా తికమక ఉంటే గనక అక్కడే ఉన్నటువంటి అధికారులు కూడా మీకు దేనికైతే లబ్ధి పొందుతారో, మీకు ఇందులో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందో అదంతా క్షుణ్ణంగా పరీక్ష చేసి దాని సంతకం తీసుకొని రిసీవ్డ్ అనేది కూడా లబ్ధిదారు దరఖాస్తు ఇచ్చినటువంటి వారికి ఇచ్చే ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఓకే స్వామి, మరి మహిళలకు, పురుషులకు, దివ్యాంగులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వేర్వేరుగా అర్జీలు స్వీకరించే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారా, లేకపోతే అందరినీ ఒకే లైన్లో తీసుకుంటున్నారా? అక్కడ ముఖ్యంగా ఇక్కడ దరఖాస్తు తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వారు దరఖాస్తు తీసుకొని వారికి ఎట్లాంటి 6 గ్యారంటీలో భాగంగా దేనికి వారు అర్హులైతారు అనేది కూడా క్షుణ్ణంగా పరీక్ష చేసి కూడా పూర్తి స్థాయిలో ఫామ్ నింపి వారికి ఏదైనా డౌట్ ఉంటే ఆ నింపని పక్షంలో ఏదైతే ఆ కాలంలో వారు ఏదైతే నింపని పక్షంలో కూడా అక్కడే ఉండి మీకు ఏది కావాలి, మీకు ఏది లేదు అనేది కూడా పూర్తి స్థాయిలో వారిని అడిగి దానికి సంబంధించిన ఏదైతే స్వీకరించే పత్రాన్ని కూడా పూర్తి స్థాయిలో నింపి తీసుకుంటున్నారు వాళ్ళు. సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రజలు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఏదైతే ఈ 6 గ్యారంటీల్లో భాగంగా ఖచ్చితంగా దేంట్లో దాంట్లో అర్హులుగా ఉన్నాం, మేము ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఇచ్చి తీరాలి, మేము దీనికి లబ్ధి పొందే దానికి కూడా మేము అర్హులము అని చెప్పేసి కూడా వాళ్ళ ఏదైతే స్వీకరించేటటువంటి క్రమంలో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే స్వామి, మరి దివ్యాంగులు కావచ్చు, లేకపోతే ప్రజాపాలన అంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ ప్లేస్కి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు మేబీ. సో మరి వాళ్ళ కోసం ఏమైనా ఏర్పాటు చేశారా అధికారులు? ప్రజాపాలనలో భాగంగా ఈ 5-6 రోజులు జరిగే క్రమంలో కూడా ఎవరైనా
మిగిలిపోయిన వారు ఉంటే కూడా, అంటే ఇక్కడికి వచ్చి ఇవ్వనటువంటి వారు ఉంటే కూడా ఎంఆర్ఓ లేకపోతే ఎంపీడీఓ ద్వారా కూడా తర్వాత కూడా ఇవ్వచ్చు అనేది కూడా ఇక్కడ అధికారులు ఒక ఆప్షన్ పెట్టున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడైతే అందరూ వచ్చి ఇచ్చే క్రమం జరుగుతా ఉంది. మిగిలిపోయిన వారు ఎవరన్నా ఉంటే కూడా తర్వాత ఇవ్వచ్చు అనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సామి.